వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను నందు. ముందుగా ఇవాల్టి ప్రధాన పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికలు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ముఖ్యమైన అంశాల గురించి పలువురు విశ్లేషకులతో మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ముందుగా ఈనాడు చూద్దాం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా. వెనుకబడిన జిల్లాల నిధులు 1800 కోట్లు, పెండింగ్ గ్రాంట్లు 2700 కోట్లు. హైదరాబాద్కు ఐఐఎం, రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇప్పించండి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి వినతి. ఓవైపు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ప్రముఖులతో భేటీ అవుతున్నారు. ప్రధానితో భేటీ అయిన విషయం మనం చూసాం. తెలంగాణకు రావాల్సినటువంటి పెండింగ్ నిధుల గురించి, అలాగే విభజన హామీల నెరవేర్చేందుకు వీలైనంత త్వరగా కృషి చేయండి అంటూ వారు కోరడం జరిగింది. ప్రధానితో భేటీ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో కూడా వారు భేటీ అవుతున్నారు. అలాగే ఏఐసిసి ముఖ్య నాయకులతో కూడా భేటీ అవుతున్నారు. ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యి తెలంగాణ రాజకీయాలతో పాటుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను ఎలా సమకూర్చుకోవాలి అనేది వారు ప్రధానంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలుకు నిధులు లేని నేపథ్యంలో ఇది ఒక పెద్ద ప్రయత్నంగా మనకు కనిపిస్తుంది. ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడ్కోలు. జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్, 9 మంది కేంద్ర మంత్రులు, భాజపా అధ్యక్షుడు నడ్డా కూడా. ఆ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు. ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడ్కోలు పలకబోతున్నారు. మొత్తం 9 మంది కేంద్ర మంత్రులు జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్తో పాటుగా 9 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. నడ్డా కూడా ఉన్నారు, భాజపా అధ్యక్షులు. ఆ స్థానాల భర్తీకి మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు ఇటు లోక్సభ ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ కనిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. మొన్న ఇటు 4 రాష్ట్రాల ఎన్నికలు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు సరే ఎలాగో గెలవలేకపోయాం, కనీసం ఎంపీలన్నా గెలుద్దామని ఇటు కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ కూడా తెలంగాణలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక 1కి ఎక్కువ, 2కు తక్కువ. రాజ్యసభ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలకు చాలీచాలన బలం. ఏకగ్రీవానికి మొగ్గు. కాంగ్రెస్కి 2, బారాసకు 1 దక్కే అవకాశం. ఏప్రిల్ 2తో ముగియనున్న సంతోష్, లింగయ్య, రవీంద్రల పదవీకాలం. ఇక ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ సమీపంలో పేలుడు. రాయబారిని దుర్భాషలాడుతూ లేఖ అక్కడే లభ్యం. 3.5 గంటల అణువణువు గాలించిన పోలీసులు ఎలాంటి పేలుడు పదార్థాన్ని గుర్తించలేదంటూ వెల్లడి. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద ఒక పేలుడు సంభవించింది. దానికి సంబంధించిన వివరాలు మనం చూస్తున్నాం. పురుషులకు ప్రత్యేక బస్సులు, అవసరమైన చోట విద్యార్థులకు సైతం. వృద్ధులకు ప్రత్యేక సీట్లపై ఆర్టీసీ యోచన. మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో కొన్ని బస్సుల్లో అయితే వెనక వరుస సీట్ల వరకు కూడా పూర్తిగా వారే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పురుషులకు చాలా ఇబ్బంది అవుతోంది అంటూ అనేక మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే తెలంగాణ ఆర్టీసీ ఒక కొత్త ఆలోచనకు తెరలేపుతుంది. ప్రత్యేకంగా పురుషుల కోసం కూడా బస్సు పెట్టాలా అనేటువంటి యోచన వరకు వచ్చినట్లుగా, అలాగే పెద్ద ఎత్తున చాలామంది పురుషుల నుంచి కూడా ఇలాంటి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆలోచన చేస్తుంది. బట్ ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన అంశమే. భాజపాకు ఓటేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టాం. 2 అంకెల ఎంపీ స్థానాలు ఖాయం. కిషన్ రెడ్డి. ఇక ఇంతకుముందు చెప్పినట్లుగా ఎమ్మెల్యే స్థానాల విషయం ఎలా ఉన్నా అది ఇప్పుడు ముగిసిపోయిన అంశం కాబట్టి ఇక ఎంపీ స్థానాల కోసం మేము రెడీ అవుతున్నామంటూ ఏ పార్టీకి ఆ పార్టీ సంసిద్ధం అవుతుంది. కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కసరత్తు సైతం మొదలుపెట్టారు. ఇక సిర్పూర్ యు గజగజ 8.9 డిగ్రీలు నమోదు. రానున్న 3 రోజులు 18 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో చలి విపరీతంగా ఉంది. ప్రజావాణికి 2715 దరఖాస్తులు. అత్యధికంగా ఇళ్లు, పెన్షన్ల మంజూరుకు వినతులు. ప్రజావాణికి దరఖాస్తుల విలువ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇళ్ళు, పెన్షన్ల గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. ద్విచక్ర వాహనాలు ధ్వంసమైన తెలంగాణను గాడిన పెడతాం. పండగల ప్రజాపాలన నిర్వహణ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి ఉత్తమ్ ఖమ్మం, నల్గొండలో సమీక్ష సమావేశాలు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే గతంలో పూర్తిగా ధ్వంసమైపోయింది, ఇప్పుడు మేము దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామంటూ కీలక నాయకులు ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. ఇక ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% రాయితీ, కార్లకు 60%, ఆర్టీసీ బస్సులకు 90%, పెండింగ్ చలాన్లపై ఉత్తర్వులు. తెలంగాణలో ఏదో ఒక రకంగా నిధులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వం పెండింగ్ చలాన్ల మీద కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో 80% పెండింగ్ చలాన్ల మీద రాయితీకి అవకాశం కల్పిస్తూ వారు ముందుకెళ్తుంది. ప్రభుత్వం నిధులు విపరీతంగా సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అభిప్రాయం కూడా లేకపోలేదు. హైదరాబాద్లో కోవిడ్ కలకలం. రాష్ట్రంలో కొత్తగా 8 మంది కరోనా. అన్ని కేసులు రాజధాని నగరంలోనే. 2 మృతికి వైరస్ కారణం కాదంటూ వైద్యులు తేల్చి చెప్పారు. 8 మంది ఇప్పటికే
కరోనా బారిన పడ్డట్లుగా తెలుస్తుంది. అలాగే ఇద్దరు చనిపోయారు కూడా. ఈ నేపథ్యంలో కొంత సీరియస్నెస్ తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా కరోనా గురించి చర్యలకు సంసిద్ధం అవుతుంది ప్రభుత్వం. సింగరేణి పోరు నేడే 6 జిల్లాల్లో పోలింగ్ ఏర్పాట్లు, రాత్రికి రాత్రే ఓట్ల లెక్కింపు. ఈరోజు సింగరేణి పోలింగ్ జరగబోతోంది. తీవ్ర ఎత్తున అక్కడ పోటీ మనకు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మనం చూడబోతున్నాం. ముఖ్యంగా ఈనాడులో ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఒక అంశాన్ని చూసాం. అలాగే త్వరలో జరగబోతున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీలన్నీ సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ సింగరేణికి సంబంధించి ఎన్నికలు ఈరోజు జరగబోతున్నాయి. ఈ అంశాలను మనం ఈనాడులో చూసాం. ఇక ఆంధ్రజ్యోతి చూసినట్లయితే తెలంగాణను ఆదుకోండి, విభజన హామీలు నెరవేర్చండి, పాలమూరుకు జాతీయ హోదా కల్పించండి, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి, పెండింగ్ నిధులు విడుదల చేయండి. అదే అంశాన్ని మనం ప్రధాన శీర్షికల్లో చూస్తున్నాం. అన్ని పేపర్స్లో కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించే ప్రధానంగా మనకి హైలైట్ అవుతూ వస్తుంది. ఒకే దరఖాస్తు 5 గ్యారంటీలకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సుల్లో స్వీకరణ. ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. రేషన్, ఆధార్ జిరాక్సులు అర్జీకి జత చేయాలి. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత దరఖాస్తులు చెల్లవు, మళ్ళీ చేసుకోవాల్సిందే. గ్రేటర్ల ఏర్పాట్లపై మంత్రులు దుద్దిళ్ల, పొన్నం సమీక్ష. 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తు అంటున్నారు. మొత్తం 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలకు సంబంధించి ఒక్క దరఖాస్తుతోనే ప్రిపేర్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 2 పేజీలు ఉంటుంది ఆ దరఖాస్తు. 5 నిమిషాల్లో ఈజీగా పూర్తి చేసే విధంగా, ప్రతి సామాన్యుడు చాలా ఈజీగా ఫినిష్ చేసే విధంగా ఈ దరఖాస్తును రూపొందించినట్లుగా మనకు కనిపిస్తుంది. మాజీ ప్రియుడిపై యువతి గంజాయి కుట్ర, మనస్పర్ధలు రావడంతో కేసులో ఇరికించాలంటూ ప్రయత్నం. ప్రియుడితో మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో ఒక యువతి ప్రియుడి కారులో గంజాయి పెట్టి తనే పోలీసులకు ఫోన్ చేసి ఇరికించినటువంటి ఘటన, చివరికి తనే ఇరుక్కుంది ఈ కేసులో. ఇక ఉస్మానియాలో కోవిడ్తో 2 మృతి, గుండె శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రికి, పరిస్థితి విషమించి మృత్యువాత. తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత అలర్ట్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం, ఇది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిందంటే భూమికి. అలాగే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట, ధరణి లోపంతోనే అదే సర్వే నంబర్లోని భూ యజమానులకు తప్పని తిప్పలు అంటూ ధరణిలోని సమస్యల గురించి మరొకసారి అక్కడక్కడ హైలైట్ అవుతూనే ఉన్నాయి. మరి కాంగ్రెస్ దీనికి సంబంధించి ఎలాంటి వర్కౌట్ చేయబోతుంది అనేది ఒక ప్రశ్న. పంజాగుట్ట ఇన్స్పెక్టర్పై వేటు, ప్రగతి భవన్ వద్ద ప్రమాదం కేసులో ట్విస్టులు. అజ్ఞాతంలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు దుబాయ్కి పారిపోయినట్లుగా అనుమానాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇన్స్పెక్టర్ను వివరణ కోరిన డీసీపీ వెంటనే సస్పెండ్ చేసిన సిపి శ్రీనివాసరెడ్డి, ఆసుపత్రిలో చేరిన ఇన్స్పెక్టర్ దుగ్గారావు. ఈ పంజాగుట్ట యాక్సిడెంట్ కేసుకు సంబంధించి రోజుకు ఒక అప్డేట్ మనం చూస్తూనే ఉన్నాం. ఒక సినిమా స్టోరీ తరహాలో ఇక్కడ కొనసాగుతుంది. ట్రాఫిక్ చలాన్లపై రాయితీలకు జీవో, 60 నుంచి 90% వరకు డిస్కౌంట్లు. తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించింది వాహనదారులకు. మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ శ్రవంతి ఫిర్యాదు, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సూచనతో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. కిషన్ రెడ్డితో పాటుగా మరికొందరు బీజేపీ నాయకులు, స్థానిక పోలీసుల మీద కూడా తనని బెదిరించారంటూ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ శ్రవంతి ఫిర్యాదు చేశారు. ఇక సింగరేణిలో గుర్తింపు దక్కేది ఎవరికో, నేడే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు. కోల్బేట్లో 84 పోలింగ్ కేంద్రాలు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. అందరి సంఘం కొందరి పాలు, స్వప్రయోజనాలకే పరిమితమైన టీజీఓ. తెలంగాణ ఉద్యోగుల సంఘం గురించి వస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తున్నాం. ఇక తెలంగాణలో డబుల్ డిజిట్ మాదే, మోదీ ప్రభుత్వానికి హ్యాట్రిక్ ఖాయం. యాక్షన్ ప్లాన్తో లోక్సభ ఎన్నికలకు రేపు హైదరాబాద్కు అమిత్ షా. లోక్సభ ఎన్నికలకు ఆయా పార్టీల సమాయత్తాన్ని మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఆర్థిక చేయూతనివ్వండి అంటూ మరొకసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలే మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం, ఎలక్ట్రానిక్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తాం, ఫాక్స్కాన్ కొంగర్కలాన్ ప్రాజెక్టుకి సహకారం అందిస్తాం. ఫాక్స్కాన్కు చెందినటువంటి హాన్ హాయ్ ప్రతినిధి బృందంతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఫాక్స్కాన్కు మేము సపోర్ట్ ఇస్తామంటూ రేవంత్ రెడ్డి. కంప్యూటర్ మాయం, అందులో ఉన్నత విద్యామండలి కీలక డేటా 2014 నుంచి ఫైళ్లు యథాతథం ఉంచాలంటూ ఇటీవల సీఎస్ ఆదేశం. ఆ రోజు నుంచి కనిపించిన సిస్టమ్ ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని కీలక డాక్యుమెంట్లు లేదంటే కంప్యూటర్లు మాయమైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ల్యాప్టాప్స్ కూడా కొంచెం ఈ వారు చేసినటువంటి స్కామ్లో లేదంటే వారు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి తీరును కూడా మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మనం వెలుగు దినపత్రిక చూసినట్లయితే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి.
మరొకసారి ప్రధాన శీర్షికలో ఇదే అంశాన్ని మనం చూస్తున్నాం. ఫాక్స్కాన్కు సహకారం అందిస్తాం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ హామీ. 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం కిషన్ రెడ్డి. 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన కిషన్ రెడ్డి కేంద్రంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఏపీలోని ఎంపీ స్థానాలు ఇంపార్టెంట్. తెలంగాణలోని కొంత ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది బీజేపీకి. వెలుగులో మరొక ముఖ్యమైన అంశాన్ని కొంచెం ముందుగానే ప్రస్తావించారని చెప్పొచ్చు. ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల, అంటే ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ నాయకులతో, ముఖ్య నాయకులతో ఏఐసీసీ నాయకులు భేటీ అవ్వడం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ఎలా ముందుకు తీసుకురావాలి అనే అంశాల గురించి ప్రస్తావిస్తున్న నేపథ్యంలో మరి వైఎస్ఆర్టీపీని ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్కి జత చేసుకొని షర్మిల సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో వారు ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఇక ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు రసీదు, అప్లికేషన్లు అందుబాటులో ఉంచిన పొంగులేటి దరఖాస్తు చేసుకునేందుకు కంగారు పడవద్దు, చాలా ఈజీగానే అప్లికేషన్ మేము రూపొందించామంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అలాగే ఐఎన్టీయూసీ వర్సెస్ ఏఐటీయూసీ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో 13 యూనియన్లు. కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించింది ఒక యువతి తన ప్రియుణ్ణి. బైకులు, ఆటోల చలాన్లపై 80% డిస్కౌంట్ ప్రకటించింది తెలంగాణ గవర్నమెంట్. ఇవి ఇవాల్టి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశాల మీద విశ్లేషణ చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి దినపత్రికల్లోని ముఖ్యమైన అంశాల గురించి మనం విశ్లేషించబోతున్నాం. మనతో ప్రముఖ విశ్లేషకులు, ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు, వెరీ గుడ్ మార్నింగ్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి చెక్ చేసుకోరా ప్లీజ్. హలో. యా ఇప్పుడు క్లియర్గా ఉంది. హలో, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓకే, మార్నింగ్. యా, ఇప్పుడు ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను ఇంత ముందు వరకు చూసాం. ప్రధానంగా అన్ని దినపత్రికల్లోనూ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన గురించే హైలైట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళారు, ప్రధానితో కలిశారు, మరోవైపు ఏఐసీసీ నాయకులతో కలుస్తున్నారు. రెండు కోణాలు అక్కడ కనిపిస్తున్నాయి. మొదటిది ప్రధానితో, అలాగే కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి, ఈ పెండింగ్ బకాయిల గురించి, అలాగే విభజన హామీల గురించి మాట్లాడారు, త్వరగా క్లియర్ చేయండి అంటున్నారు అని చెప్పేసి వీరు డిస్కస్ చేస్తున్నారు అంటున్నారు. బట్ ఏంటి అక్కడ అంటే రెస్పాన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇది కొత్తగా జరిగేటువంటి ఎక్సర్సైజ్ అయితే ఏం కాదు కదా. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఏ అంశాలు మనకు హైలైట్ అవుతున్నాయి, కానీ వీటిలో క్లారిటీ ఎప్పటికొచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ ఢిల్లీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏంటి అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, ముఖ్యంగా వాళ్ళు అడిగే కొన్ని చాలా రీజనబుల్గా ఉన్నాయి, ఆ పనులు అవుతాయి. సైనిక్ స్కూల్ అడిగారు, అది అవుతుంది. రావాల్సిన ఫండ్స్ 2 ఉన్నాయి, అవి ఇస్తారు. స్టీల్ ప్లాంట్ అనేది ఫీజబుల్ కాదు అని చాలా మంది అన్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చి ప్రపంచంలో ఏం మారిపోయిందంటే స్టీల్ ప్లాంట్ అనేది సముద్రం పక్కనే కడతారు. ఇన్లైన్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎక్కడ కట్టలేదు ఈ 20-30 సంవత్సరాల్లో. సో అది కొంచెం జ్ఞాపకం ఉంచుకొని అడిగి దాని బదులు ఇంకేమన్నా అడుగుతారా, ఇంకో మైనింగ్ అడుగుతారా, చేయాలి. అలా బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు టైం గడిపేశారు. అది ఫీజబుల్ కాదా చూడాలి. రెండోది, ఆ గుడ్ షెడ్ అన్నారు, అక్కడ కూడా అది లొకేషన్ ఒకటి పెడతారా, ఎకనామిక్స్ మారిపోయిందా, అది చూసి దానికి ఆల్టర్నేటివ్ చెప్తే దాన్ని పర్సూ చేయదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ముఖ్యమంత్రి డైరెక్ట్గా ప్రధానమంత్రిని, మంత్రులు, ముఖ్యమంత్రి కేర్ఫుల్గా మాట్లాడితే వాళ్ళకి వాల్యూ ఉంటుంది రాజకీయంగా. చాలామంది ఇప్పుడు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలోనే హిమాచల్ ముఖ్యమంత్రి ఎప్పుడు అలాంటి కాంట్రవర్సీ దిగడు, కాంగ్రెస్ మనిషి. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పోయిన గవర్నమెంట్స్లో చాలా దూకుడుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రావటం, వాళ్ళకి సంబంధాలు లేకపోవటం, చాలా నొప్పి మాత్రం బాధ వచ్చింది. సో అది ముఖ్యమంత్రి గారు, ఆయన టీము లైజాన్ బాగా చేయాలి. ఢిల్లీలో, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ చేసినట్టుగా వాళ్ళ ఆఫీసర్లు తిరగాలి, ఎంపీలు తిరగాలి, మంచిగా వాళ్ళందరితో మాట్లాడాలి, చేయాలి. చేస్తే వాళ్ళకి ఇవన్నీ అవుతాయి. సైనిక్ స్కూల్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆలోచించవలసిన తెలంగాణ గవర్నమెంట్ ఏదో పెద్ద ప్లాంట్ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని అవన్న పన, ఒక 5-6 బ్రేకప్ చేసి ఇంకా ఎక్కువ లాభం వచ్చేదా వాళ్ళు డిసైడ్ చేయాలి. సో తప్పకుండా వాళ్ళు లైజాన్ చేయాలి, బాగా చేయాలి. వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా, రాజకీయంగా ఎన్ని ఉండినా అనవసరంగా పర్సనల్ అటాక్స్ ఇవ్వకుండా కేర్ఫుల్గా డీల్ చేస్తే అన్నీ అవుతాయి.
సెంటర్ కూడా ఇవ్వటానికి వాళ్ళకి కూడా ఏం బాధ ఉండదు, ఇవ్వాలి ఫండ్స్ ఇచ్చే డ్యూటీ ఉన్నది. సో వీళ్ళు ఎలా డీల్ చేస్తారు, కేర్ఫుల్గా డీల్ చేస్తారా? మేము ఢిల్లీ వెళ్ళాం, మన మోడీ గారిని అడిగాం, అవి ఇవ్వలేదు. గవర్నమెంట్ అంటే అవి కుదరవు, వాళ్ళు ఫాలో అప్ చేయాలి, వాళ్ళ మంత్రులు ఫాలో అప్ చేయాలి, మిగతా మంత్రులను తరచు కలుస్తూ ఉండాలి, మర్యాదగా ఉండాలి, కాన్ఫిడెన్షియల్గా బిహైండ్ ద సీన్స్తో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే పనులు అయిపోతాయి, నాకేం డౌట్ లేదు. అంటే కొంత రేవంత్ రెడ్డి సెటిల్డ్గానే మూవ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. మేబీ ఆ రాజకీయ చాణక్యతను రేవంత్ రెడ్డి ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. బాగా బాగా కనపడుతున్నాయి, అది సస్టైన్ చేయనివ్వాలి. ఆ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కూడా అడ్డం పడకూడదు, నువ్వు ఇలా చేయి అలా చేయి అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చెప్తే ఆయన అన్ని చేసాడు, ఆఖరికి డిఫీట్ అయిపోయాడు. షోర్ స్టేట్స్ కాంగ్రెస్ పార్టీకి రెండోసారి వచ్చేది ఛత్తీస్గఢ్, అది ఓడిపోయాడు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ తక్కువ చేయాలి. రేవంత్ రెడ్డి చాలా స్మార్ట్ మ్యాన్, ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా చాలా అనుభవజ్ఞుడు, చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తారు. వాళ్ళకి అప్పచెప్తే ప్రాబ్లమ్స్ ఉండవు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ చేసి ఆ రఘురామ్ రాజన్ పంపిస్తావు, వాటి సలహా తీసుకొని వీడి సలహా తీసుకొని ఇలా చేయండి అలా చేయండి అంటే ఏమవుతుందంటే ముఖ్యమంత్రి బలం, ముఖ్యమంత్రి ప్రెస్టీజ్ దెబ్బతింటుంది. ప్రెస్టీజ్ ఇతని చేతిలో ఏం లేదు అని వచ్చేస్తాడు. అది రానివ్వకుండా అతను కాపాడితే అతను ఈజీగా చేస్తాడు. చాలా కేర్ఫుల్గా డీల్ చేశాడు, ఎలక్షన్ గెలిపించాడు. రేవంత్ రెడ్డి తక్కువ మనిషి కాదు, అది కాంగ్రెస్ పార్టీ కూడా అర్థం చేసుకోవాలి. అతను ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ మ్యాన్, ఆ బుర్ర పనిచేయటానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి. అదే అంటే ఎంత రాజ్యాంగబద్ధంగా ఇటు కేంద్రం అయినా సరే రాష్ట్రం వ్యవహరించినా, ఎవరి బాధ్యత వాళ్ళు చేసినప్పటికీ కూడా రాజకీయ లబ్ధి అంతర్గతంగా ఖచ్చితంగా ప్రతి మూమెంట్లోనూ సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి రిప్రజెంటేటివ్స్గా వెళ్ళి అక్కడ మాట్లాడి ప్రధానితో మాట్లాడినప్పటికీ కూడా ప్రధానంగా రాష్ట్రంలో ఈ 6 హామీలు అమలు చేయడానికి ఇప్పుడు నిధులు లేవు. కాబట్టి ఇప్పుడు కేంద్రం నుంచి ఖచ్చితంగా ఆ నిధులు ఎంతో కొంత రిలీజ్ అయితేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది కాంగ్రెస్కి అనేది వస్తున్నటువంటి వాదన. దీంట్లో భాగంగానే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి కేంద్ర స్థాయిలో నిధులు రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఎంత లేదైనా బీజేపీ స్ట్రాటజీ బిహైండ్లో ఉన్నప్పుడు వారు సపోర్ట్ చేస్తారంటారా త్వరలో లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో? ఈ గ్యారంటీలకి ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి ఇలాగ ఇచ్చాం ఇంకో రాష్ట్రానికి ఇచ్చామని ఉండదు. ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారంగానే ఇవ్వాలి. ఏమైనా అదనంగా కొద్దిగా ఫండ్స్ ఇవ్వగలరు, కానీ ఇదిగోనని మా 5 గ్యారంటీలు దీనికి 50,000 కోట్లు కావాలి ఇచ్చేది లేదు. ప్రతి రాష్ట్రం అలా లిస్టుతో వెళ్తుంది కాబట్టి అదేం లేదు. ఫైనాన్స్ కమిషన్ మన చెప్పిన రికమెండేషన్స్ మీద మీకు ఇంత పనులు వస్తే అలా పంచండి. తెలివితేటలుగా వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో ఆ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువ ఖర్చు పెట్టించాలి. వాళ్ళు కేర్ఫుల్గా అది డీల్ చేసుకోవచ్చు, ఆఫీసర్ లెవెల్లో అయిపోతాయి. అది పెద్ద వెళ్ళి ముఖ్యమంత్రిగా లైన్లో నిలబడక్కర్లేదు. అది చేసుకుంటే మిగతా ఫండ్స్ ఇక్కడ ఖాళీ వస్తాయి. ఇప్పుడు ఈ గ్యారంటీలు అన్నిటికీ అప్పు చేయటం తప్పదు, లేకపోతే కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఖర్చులు బాధేయాలి. రైతు బంధు తగ్గించాలి, పెద్ద రైతులకు తగ్గిస్తాం, ఈ చేస్తాం, రోడ్లు కట్టేయడం మానేశారు కొన్ని రాష్ట్రాల్లో. అది చేయాలి. గ్యారంటీలకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ప్రత్యేకంగా ముఖ్యమంత్రి అడిగేయడం ఫండ్స్ లేవు. మరి మర్చిపోకూడదు, బడ్జెట్ అనేది ఉంటుంది కదా, సంవత్సరానికి ఒకసారి డిసైడ్ చేస్తారు. దేనికి అది? సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఉన్నది కదా, అది దేనికి? ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా పెడతారు, చైర్మన్ 3 సంవత్సరాలు సంస్థతో తిరుగుతారు. దేనికి? జిఎస్టీ కౌన్సిల్ ఉన్నది, జిఎస్టీ పన్నులు పంచుకోవటానికి. అది దేనికి? సో ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. కానీ స్టేట్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తెచ్చుకోవటం, కొన్ని స్కీమ్స్ పెంచుకోవటం, కొన్ని ఎక్స్ట్రా స్కీమ్స్ చేస్తాం. ఎన్వైరన్మెంట్లో గ్రీన్ అంటే ఫండ్స్ వస్తాయి. అది చేస్తారా? ఎంత తెలివితేటలుగా వెళ్తారు అంటే నాకు అప్పు కోసం తిరుగుతారు, పక్క రాష్ట్రాలు తిరిగినట్టుగా మాత్రం నాకు కనపడుతుంది. అంటే అప్పుతోనే కానీ తెలంగాణకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే బాగా పెరుగుతూ ఉంటుంది రాష్ట్రం. ఎవరు ఉండేదా లేకపోయినా ఆటో పైలట్ మీద వెళ్ళిపోతారు. ఎందుకంటే రోజుకి 500 మంది 1000 మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అవుతున్నారు ఇక్కడ. వాళ్ళ క్యాపిటల్ తీసుకొస్తారు, కొంచెం సేవింగ్స్ తీసుకొస్తారు. అవన్నీ ఆర్థిక వ్యవస్థ తెలంగాణకి పెరుగుతూ ఉంటాయి. ఆ ట్యాక్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో రాష్ట్రానికి అంత డిఫికల్ట్ కాదు
ఈ 5 గ్యారెంటీస్ చేయటానికి మిగతా రాష్ట్రాలకంతా. అంటే హైదరాబాద్ అది లాంటి ఒక మాత్రం మహానగరం ఉంది కదా, ఒక స్టాండర్డ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది రెగ్యులర్ గా. అది ఉన్నది కాబట్టి ప్యాసింజర్స్ వెళ్తున్నారు. మన ఉదాహరణ, ఈ రోజుకి వేల మంది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి ఆంధ్ర నుంచి ఏంటి కర్ణాటక నుంచి వచ్చి ఎక్కుతారు. వాళ్ళు ఖర్చు పెడతారు కదా డబ్బు, అవును. అది తిరుగుతున్నారు కదా, ట్యాక్సీల మీద తిరుగుతారు, పనులు కడుతున్నారు, అది కొంటున్నారు, ఇది కొంటున్నారు, రోజు ముందర వస్తున్నారు, హోటల్స్ లో ఉంటున్నారు. ఆరోగ్య పరిస్థితుల గురించి చాలా మంది హైదరాబాద్ వస్తారు, చదువు గురించి కూడా వస్తున్నారు, సెటిల్ అవటానికి వస్తున్నారు. సో ఆటోమేటిక్ గా పెరిగిపోతా ఉంటుంది. ఆ పన్నులు వస్తాయి. తెలంగాణకి ఎవరైతే చేసినా చేయకపోయినా ఆటో పైలట్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ ప్లేన్ అలాగే వెళ్ళిపోతుంది ముందర. పెద్ద కసరత్తు చేసి మట్టి మీద దొల్లేసి చేసి చెప్పక్కర్లేదు. అంటే మిగతా రాష్ట్రాలు ఉన్నాయి, ఎస్, తమిళనాడు కూడా అలాగే ఉన్నది, మహారాష్ట్ర కూడా ఉన్నది, గుజరాత్ కూడా అలాగే ఉన్నది, ఇంకో రెండో రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, వీళ్ళకి అదృష్టం ఉన్నది. అలాగ ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అంటే ఇప్పుడు ప్రధానంగా ఢిల్లీ పర్యటనలో వీరు నిధులు సమకూర్చుకునే ప్రయత్నం అంతా కూడా ఈ 6 గ్యారెంటీల అమలు, త్వరలో జరగబోతున్నటువంటి ఎంపీ ఎన్నికలకి ముందే ఇవన్నీ చేసినట్లయితే కొంత సపోర్ట్ వస్తుంది అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి విశ్లేషణ. ఓవైపు బీఆర్ఎస్ వెయిట్ చేస్తుంది ఈ 6 గ్యారెంటీల విషయంలో వీళ్ళు ఎలా ముందుకెళ్తారు, నిధులు ఎలా ఎందుకంటే గతంలో ఉన్న హామీల కంటే ఇవి ఎక్కువే ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా ఎక్కువ బడ్జెట్ కావాలని మొదటి నుంచి బీఆర్ఎస్ మొత్తుకుంటూనే ఉంది కదా. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైం, బ్లేమ్ చేయడం కోసమైనా సరే, లేదంటే వాళ్ళ బండారం బయట పెట్టడం కోసమైనా సరే అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో హౌ డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్? ఎలా అనుకుంటున్నారు? చేసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ అయిపోయింది, జనవరి ఫిబ్రవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. 3 నెలలు చేస్తే చాలు కదా, పార్లమెంట్ ఎలక్షన్ కలిసిపోతుంది. ఓకే, కొన్ని ఖర్చులు బడ్జెట్ లో తగ్గించేస్తారు, కొన్ని అప్పులు తీసుకొస్తారు. మీరు 5 సంవత్సరాలు చేయక్కర్లేదు కదా. ఈవేళ జనవరి నుంచి మే 4 నెలలు ఆ గ్యారంటీలకు 15,000 కోట్లు 16,000 కోట్లు అవుతుంది. అది ఈజీగా దొరుకుతుంది, చేసేస్తారు. బీఆర్ఎస్ తప్పు లెక్కలేస్తున్నారు, వాళ్ళు చేయలేరు, ప్రజలకు కోపం వస్తుంది, చేస్తారు. చేశాక ప్రజలు ఆనందపడిపోతారన్నా అది లేదు. ఇప్పుడు బస్ ఫ్రీ ఇచ్చారు, కొంతమంది ఆనందపడుతున్నారు, కొంతమంది ఆనందపడట్లేదు కదా. ఆటోమేటిక్ గా బ్లో బ్యాక్ ఉంటుంది. ఒక పని చేయగానే కొంతమందికి వ్యతిరేకత వచ్చేస్తారు. ఆల్రెడీ బస్సు విషయంలో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు గొడవ చూస్తున్నాం కదా. బస్ డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, వారి ఫ్యామిలీలు, మగోళ్ళు, తర్వాత ఆడోళ్ళు ఎవరైతే ఫ్రీగా బస్సుల మీద వెళ్ళరో వాళ్ళకి నష్టం అనిపిస్తుంది, మన సొమ్ములు వాడేస్తున్నారని. సో ఇవన్నీ ఫ్రీగా జరగవు. ఏ స్కీమ్ చేసినా యూనివర్సల్ స్కీమ్ అయితే హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ చేసింది రైతు బంధు ఫ్రీ అందరికీ చేశాడు. సో ఆ సెక్షన్లో ఆ స్కీమ్ ఎవరు విమర్శిస్తుంది. ఇప్పుడు అది తగ్గిస్తారు, వీళ్ళు తగ్గించడం మానరు. 5 ఎకరాలు అంటారు, 3 ఎకరాలు అంటారు, 2 ఎకరాలు అంటారు, కౌలు రైతు అంటారు, ఏదో తీసుకొచ్చి పెడతారు. వాటికి కోపం వస్తుంది. కౌలు రైతు అంటే మీరున్నారు, మీ భూమి మీ బంధువుకి ఇచ్చుకుంటారు కౌలుకి ఇచ్చినట్టుగా. ఆ వారికి వస్తుంది సబ్సిడీ, మీకు వస్తుంది సబ్సిడీ. సో కేసీఆర్ టైంలో ఈ ఒక్క స్కీము యూనివర్సల్ స్కీమ్, సాచురేషన్ స్కీమ్ అంటారు, అందరికి ఇచ్చేసారు. ఎవరికి భూమి ఉంటే అది వచ్చి పట్టుకుపోవాలి. సో ఇలాంటివి చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 5 నెలలు గడిపేస్తే చాలు కదా. పార్లమెంట్ ఎలక్షన్ వరకు గడిపేసి ఒక 7 ఎంపీలు వచ్చుకుంటే సరిపడిపోతారు. ఎక్కువ తేవక్కర్. చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. లక్కీగా 7 గెలిస్తే చాలు, అన్ని గెలవక్కర్లేదు. మేము గెలిచాం, మాకు మెజారిటీ ఉన్నదని ఇంకా 5 సంవత్సరాల వరకు నిద్రపోవచ్చు. తర్వాత గొడవ తర్వాత ఎవరు ఉంటారు చూద్దాం. సో ఇది ఈ హామీలు చేయటానికి పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే జనవరి నుంచి మే వరకు ఎంత డబ్బు కావాలి? 50,000 కోట్లు 60,000 కోట్లలో ఒక 4వ వంతు వస్తే చాలు కదా. సెంట్రల్ గవర్నమెంట్ 2,000 3,000 కోట్లు ఇస్తుంది, వీళ్ళు అప్పులు చేయొచ్చు 3,000 కోట్లు 5,000 కోట్లు అయిపోతుంది. ఇది అవ్వదు, చేయలేరు, చూద్దాం అనేది వాళ్ళకి రాజకీయం తెలియదు, కొంచెం మైండ్ కూడా అప్లై చేసలేదు, చేసేస్తారు. మీరే ఉన్నారు, మీకు మే వరకు ఇది రోజు ఇది చేయాలంటాం. అంటే మీరు మిగతా బడ్జెట్ చేసుకుంటారు. ఫ్యూచర్ ఏమవుతుందో చూద్దాం. మొదటి 5 నెలలు చేస్తే అయిపోయింది కదా, 5 నెలలు చేసేస్తారు. ఇది పెద్ద విశేషం కాదు. రైట్, చూద్దాం. ముందుంది ముసల పండుగ అన్నట్లుంది బీఆర్ఎస్ వైఖరి అయితే కాంగ్రెస్ విషయంలో. అదొకటైతే ఇప్పుడు ఈ ఎలక్షన్స్
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటే ఏ పార్టీకి ఆ పార్టీ మళ్ళీ సంసిద్ధం అయిపోతున్నాయి తెలంగాణలో ఇప్పటికే. కాంగ్రెస్ వైపు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ అయితే కిషన్ రెడ్డి గారు కామెంట్ చేస్తున్నారు 10 సీట్లు మాకు ఇంకా ఫిక్స్ అయిపోయినట్లే అని చెప్పేసి. బీఆర్ఎస్ కూడా కాస్త గట్టి ప్రయత్నం చేసేందుకు సంసిద్ధం అవుతుంది. మొన్న ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఖచ్చితంగా ఈసారి మరొకసారి మేము చాటాలి, మా సత్తా చాటాలని చెప్పి వాళ్ళు రెడీ అవుతున్నారు. సో ఎలా ఉన్నాయి, ఏ పార్టీలకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎవరు మంచి పొజిషన్లో ఉన్నారు అంటే ఈ ఎన్నికల దృష్ట్యా ఎలా చూడొచ్చు అంటారు? చెప్పలేము. ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బలమైన క్యాండిడేట్స్ పెడతారు 16 సీట్లలో. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వారికి ఇది కొంత కలిసి వచ్చే అంశమే. ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళకి పుష్ ఉంటుంది, తప్పకుండా కలిసి వస్తుంది. అండ్ మరి బీజేపీ ఏమో కేంద్రంలో స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అది ఒక రకమైన పాజిటివ్నెస్ వారికి ఉంటుంది ఏ రాష్ట్రంలో చూసినా సరే. బీఆర్ఎస్ ఎలాగో ఒక గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ గా ఉంది. అంటే ఒక త్రిముఖ పోటీ బలంగా ఉండబోతుందా ఈ ఎన్నికల్లో? చూడాలి. బీఆర్ఎస్ కి విజయం ఏంటంటే ఎలక్షన్ లో 3 ఎంపీలు వచ్చినా చాలు. బీజేపీకి తప్పకుండా వాళ్ళకి కావాలి ఎంపీలు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు 8-9 ఎంపీలు తెచ్చుకోకపోతే అతని మీద అటాక్ వచ్చేస్తారు. అన్పాపులర్ అయిపోయాడు, తీసేయాలని వచ్చేస్తారు. సో అలాగే బీజేపీకి ఆ 5-6 రాకపోతే వాళ్ళది కొంత ఫలితం లేని పని, మోడీ ఇమేజ్ లేదు, ఏం లేదు అని వస్తాయి. సో ముగ్గురికి పెద్ద టెస్ట్. అంటే బీఆర్ఎస్ కి మినిమం టెస్ట్ ఒక 3-4 తెచ్చుకోగలిగితే మేము ఉన్నామని చెప్పేసుకోవచ్చు, సర్వైవ్ అవ్వాలి. లేకపోతే అందరు వెళ్ళిపోయారంట. బీజేపీకి కూడా 4-5 వస్తే పర్వాలేదు, 5 వచ్చినాయి అంటారు, ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది కాబట్టి. కాంగ్రెస్ కి ఏంటంటే 8-10 తెచ్చుకోకపోతే రేవంత్ రెడ్డి మీద పెద్ద ఆక్షేపణ వచ్చేస్తుంది. పార్టీలో పనికిరాడు, ఫెయిల్ అయిపోయాడు అని అల్లరైపోతాయి. అందువల్ల ముగ్గురికి టెస్ట్ ఉన్నది. బీఆర్ఎస్ మినిమం పర్ఫార్మెన్స్ చేస్తే చాలు, బీజేపీ పోయినసారి చేసిన పర్ఫార్మెన్స్ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్స్ రావాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఇక్కడ మొన్న ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చేసరికి పెద్దగా మనకి త్రిముఖ పోటీ కనిపించలేదు, ద్విముఖ పోటీని కనిపించింది. కానీ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఖచ్చితంగా త్రిముఖ పోటీ ఉండబోతుందా? త్రిముఖ పోటీ ఉన్నది, మన కూడా ఉన్నది కదా. బీజేపీ కూడా 8-9 సీట్లు గెలిచారు, 15% ఓట్లు వచ్చినాయి. అంటే కొన్ని చోట్ల 5-6% వచ్చినాయి, కొన్ని చోట్ల 30% ఓట్లు వచ్చినాయి. యూనిఫామ్ గా 15 కాదు. సో లాస్ట్ టైం కూడా ట్రయాంగిల్ ఆఫ్ ఫైట్. అంటే నేను ఎందుకని ఈ ప్రశ్న అడుగుతున్నానంటే జనరల్గా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మైండ్ సెట్ చూస్తే అధికార పక్షం ప్రతిపక్షం ఎవరైతే ప్రధాన ప్రతిపక్షం ఉంటుందో వీరిద్దరి మధ్యలోనే సహజంగా మెయిన్ ఫైట్ ఉంటుంది. థర్డ్ పర్సన్కి కొంచెం ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంటాయి కదా. సో అందుకని నేను అడుగుతున్నాను, మొన్న ఎన్నికల్లో చూసినా గత ఎన్నికల్లో చూసినా సరే అంటే ఎంపీ ఎన్నికల్లో ఏమన్నా డిఫరెన్స్ ఉండే అవకాశం ఉందంటారా? అంటే అది ఉంటుంది. ఇది అంత ఈజీగా ప్రాంతీయ పార్టీ కరిగిపోదు, వెంటనే అయిపోయింది వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళదు. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులు ఎక్కడికి వెళ్తారు? ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవుతే ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వరు కదా. సో అది ఉంటారు, ఎలక్షన్ ఉంటారు. అది బీఆర్ఎస్ తెలివితేటలుగా ఎలాంటి క్యాండిడేట్స్ పెడతాది, ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటుంది ఈ గత వచ్చే 3 నెలల్లో చూడాలి. ఆ గ్యారంటీలు ఏం చేయరు, అలాంటివి జరగవు అంటే మాత్రం దానివల్ల ఫెయిల్ అయిపోతారు. ఆ గ్యారంటీలు చేసేస్తారు, ఈ 4 నెలలు మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే తర్వాత బస్సులు తగ్గిపోతాయి, ఎవరు పట్టించుకోరు. తర్వాత ఈ గాలి అయిపోగానే పార్లమెంట్ ఎలక్షన్ వరకే ఈ హనీమూన్, తర్వాత స్కీమ్స్ గ్యారంటీ సంగతి చూస్తాం. రేవంత్ రెడ్డి గారు ఒక 10 సీట్లు రాకపోతే ఫెయిల్ అయిపోతాయి, విశేషమైన విమర్శలు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి అంటే జనరల్గా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటే స్థానిక అంశాలు ఇతరత్ర అంశాలు ఎజెండా అవుతాయి. కాంగ్రెస్ ఏమో మార్పు కావాలన్నది, బీఆర్ఎస్ ఏమో మా అభివృద్ధి కొనసాగాలని చెప్పి అన్నారు. సో ఒక డిసైడింగ్ మనం చూసాం, అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేశారు. ఎంపీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఏ అంశాలు ఇక్కడ ప్రధానం అవుతాయి? ఖచ్చితంగా జాతీయ స్థాయి పార్టీల వైఖరి కానీ వారి నిర్ణయాలు ఇక్కడ ప్రధాన అంశంగా మారబోతున్నాయి. తెలంగాణ ప్రజల దృష్టి ఎటువైపు మళ్ళీ అవకాశం ఉందంటారు? ఏ అంశాల ఆధారంగా ఓట్లేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా, బీజేపీ చాలా అటెన్షన్ ఇచ్చింది తెలంగాణ. అది అన్ని చోట్ల ఫెమిలియర్ పేరు అయిపోయారు బీజేపీ. మనం చూసింది ఏంటంటే అన్ని చోట్ల వాళ్ళకి మనుషులు ఉన్నారు. ఎలక్షన్లో 2018-19 లేరు. సో తప్పకుండా
మోడీ మీద పెద్ద ఇంప్రెషన్ ఉన్నది కూడా. తెలంగాణ ప్రజలు కూడా ఇంత వస్తున్నాడు, తిరుగుతున్నాడు, అడిగేం ఓటు పొందవలేదు, ఈసారి ఇద్దాం అనుకుంటే వాళ్ళకి మంచి నంబర్ వస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి మాది అధికారం, అన్ని రిసోర్సెస్ వాడితే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకి మేము చేయకపోతే తీసేస్తాం, మీ మినిస్టర్లు తీసేస్తాం అంటే అది ఏదో చేసి వాడిపోయి. బీఆర్ఎస్కి ఏంటంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, కేసీఆర్ చరిస్మా ఉంటుంది, ఇంకా అది ఫైట్ చేస్తారు. నేషనల్ ఇష్యూస్ మీద వేసేస్తారా అంటే ఇది ఇంకా బీజేపీ మొన్న 8 సీట్లు గెలిచింది, ఒక 19లో నంబర్ 2 వచ్చింది చాలు. అదొక 20 సీట్లు గెలిచి ఒక 25% ఓట్లు, 20 నుంచి 25% ఓట్లు వస్తే ఈసారి బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంది. మోడీ మీద ఉండిన ఎంతమంది వేస్తారు చూడాలి. మోడీకి తప్పకుండా తెలంగాణలో ఇమేజ్ ఉన్నది, బీజేపీ పెరిగింది అన్ని చోట్లకి. సో ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నే వచ్చింది కాబట్టి, ఇంకా బీజేపీ మొత్తం పెరగలేదు కాబట్టి రాష్ట్రం. సో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు వాళ్ళు సరిగ్గా చేస్తే, కానీ బీజేపీ బీఆర్ఎస్ కూడా ఉంటారు, రేస్లో లేరని పరిస్థితి లేదు. ఆ మంత్రి గారు ఏమన్నారు, వీళ్ళే ఉన్నారు, ఇవన్నీ వేరే మాటలు. తప్పకుండా ఫైట్ మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. బీజేపీ 4 సీట్ల కంటే ఎక్కువ అవసరం వాళ్ళు, ఎందుకంటే కొన్నిసార్లు ఆ సీట్లు దొరకట్లేదు సౌత్లో. సో తప్పకుండా ఫైట్ ఇస్తారు. మోడీకి పేరు ఉన్న తెలంగాణలో అన్నిసార్లు వచ్చాడు, చూసాడు, మాట్లాడాడు, నడ్డా వస్తున్నాడు, అమిత్ షా వస్తున్నాడు, ఫెమిలియర్ పార్టీ అయిపోయింది. సో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది స్విచ్ అవుతారా బీజేపీకి, అది ప్రమాదం కాంగ్రెస్కి. చాలా మంది నాయకులు స్విచ్ అవుతాయి, కొంచెం ఓట్ బ్యాంక్స్ స్విచ్ అవుతాయి. చూడాలి ఎలాగొస్తాయో, రాను రాను ఎంతవరకు వెళ్తాయి, ఏ మార్పులు వస్తాయి మనం చూడాలి. అంత క్విక్గా ఇప్పుడే ఇలాగ అయిపోతుందా అలాగ అయిపోతుందని మనం చెప్పలేము. ఇంకో 1-2 నెలలు పోయాక అడ్మినిస్ట్రేషన్ ఎలాగున్నది, రేవంత్ రెడ్డికి ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా, లేకపోతే ఆయన ఇది జాయింట్ చీఫ్ మినిస్టర్స్ 3-4 ఉన్నారా, ఎక్కువ స్టేట్మెంట్స్ అందరు మంత్రులు ఇస్తున్నారు, పాలసీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూస్తే చీఫ్ మినిస్టర్ ఇమేజ్ కూడా దెబ్బతినకూడదు. చీఫ్ మినిస్టర్ ఇమేజ్ ఏమన్నా దెబ్బతింటుందా అని మాత్రం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. గతంలో లాగా ఇప్పుడు సీల్డ్ కవర్ సీఎం లాగా ఆయన మీద ముద్ర పడకుండా ఉండాల్సిన అవసరం ఈ టైంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఆయన మీద ఉంది. ఆయన పరిపాలించాలంటే సీల్డ్ కవరు, రిమోట్ కంట్రోల్ ఇతను లెక్కేం లేదు అని ప్రజలకి, బ్యూరోక్రసీకి తెలిస్తే, ఆపోజిషన్కి తెలిస్తే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఎవరైతే మంత్రులు అవ్వలేదో, ఎవరైతే అసంతృప్తి వచ్చేస్తుంది వాళ్ళ ట్రాన్స్ఫర్ల మీద, దీని మీద, దాని మీద. అది చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ రేవంత్ రెడ్డి, చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని ఫ్యాక్టర్ చేసుకొని చాలా కేర్ఫుల్గా చేసుకుంటాడు అని మనం భావించాం. ఓకే పుల్లారావు గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏపీలో షర్మిల స్ట్రెంగ్త్ని యూజ్ చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. దానికి సంబంధించి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి అంతర్గతంగా అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అలాగే భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షునిగా బ్రిజ్భూషణ్కి సంబంధించిన వ్యక్తే మరొకసారి నియమితులైన నేపథ్యంలో అక్కడ రెజ్లర్స్ అందరూ వారికి గతంలో వచ్చినటువంటి ఆ గౌరవాలను, ఆ మెడల్స్ను తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎప్పటికీ అసలు ఈ అంశానికి తెరపడబోతుంది అనే అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి న్యూస్ పేపర్స్లో వచ్చిన హెడ్లైన్స్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం ప్రధాన అంశాల గురించి. మనతో పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. పుల్లారావు గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీద కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఈరోజు అక్కడ ముఖ్య నాయకులతో కూడా వారు మాట్లాడుతున్నారు, ఎలా మళ్ళీ పికప్ చేయాలి అనేటువంటి ప్లాన్స్లో ఉన్నారు. సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ అసలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి? ఒకటి వాళ్ళు 5-10 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నారు కదా, ఎవరో పార్టిసిపేషన్ లేదు, 1% ఓటు దగ్గరే ఉన్నారు. కొత్త నాయకులు తీసుకొస్తే ఏమైనా గాలి వస్తుందా, పక్కన తెలంగాణలో వచ్చాం, కర్ణాటకలో వచ్చాం, మనకేమైనా గాలి వస్తుందా, అది పనిచేయడం అనుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు మిగతా పార్టీలకి జనం చేరిపోయారు. మిగతా పార్టీలు జనసేనకి, టీడీపీకి, ఎవరైతే కొత్తగా రాజకీయంలో వచ్చారో వైఎస్ఆర్సీపీకి, కొంతమంది బీజేపీ, వీళ్ళ ఇన్యాక్టివిటీ వల్ల ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి. ఏదో అక్కడ వైభవంగా ఉన్నది మనకి వేస్తారని చెప్పి టెస్ట్ చేయాలి.
దాదాపు 150 మంది మాజీ మంత్రులు, 200 మంది మాజీ మంత్రులు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, స్టేట్ మినిస్టర్స్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు. అందరినీ పోటీ చేయమని చెప్పాలి ఈసారి. ఉమ్, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో నేను పోటీ చేయను, లాస్ట్ టైం చాలా మంది పోటీ చేయకుండా తప్పించుకున్నారు. సెంట్రల్ అవును. మినిస్టర్ వాళ్ళు 15 సంవత్సరాలు బాగా తిని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ పోటీ చేయండి అంటే ఓట్ పర్సంటేజ్ పెరుగుతారు. ఎవరైతే ఎమ్మెల్సీ చేశారో, ఎమ్మెల్యే చేశారో, ఎంపీ చేశారో, మినిస్టర్, వాళ్ళతో పోటీ చేయించాలి. ఏదో కొత్త రక్తం ఓడిపోతారని ఇళ్ళని పెడితే అసలు అడ్రస్ ఉంది. ఈసారి మాత్రం అలా చేస్తే కొద్దిగా లైఫ్ వస్తుంది. లైఫ్ వచ్చి ఒక 5-10% ఓటు వరకు వస్తే అప్పుడు పికప్ అవటానికి ఉంటారు. ఇది ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా ఇబ్బందులు వచ్చినాయి విభజన తర్వాత. అవును. అది అప్పుడే తీరే ఇబ్బంది కాదు, ఏదో ఇది ఇచ్చావు అది ఇచ్చామని కాదు, అది ఎల్లకాలం ఆ ఇబ్బంది ఉండిపోతుంది. ఎందుకంటే మనకి గ్రోత్లో పెద్ద సిటీ మాత్రం తయారవ్వదు. ఎవరో అనుకుంటున్నారు వైజాగ్ దగ్గర ఏదో పెట్టేస్తాం, విజయవాడ దగ్గర పెట్టేస్తాం అంటే అవ్వదు. మీరు విజయవాడ ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్ చేద్దామంటారు, అది మిగతా సిటీస్ కూడా డెవలప్ అవుతున్నాయి కదా. హైదరాబాద్ అవుతుంది, అవన్నీ ఆగిపోలేదు కదా, అవును. అవి ఆగలేదు కదా, అవి పెరుగుతున్నాయి. సో ఎవరు ఎక్కువైతే పెరుగుతారో వాళ్ళకి అట్రాక్షన్గా క్యాపిటల్ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియా హైదరాబాద్ నుంచి వదిలేసి ఎక్కడో కూర్చుంటారా, వైజాగ్లో కూర్చోండి. టాలెంట్ లేదు కదా, టాలెంట్ చాలు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ ఎంతో పెద్దది. మీరు భూములు ఇస్తే తీసుకొని జోబులో పెట్టుకుంటారు, కన్సెషన్ ఎవరినో వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారా, అవరు కదా. ఎందుకంటే అది పరిస్థితి అలా ఉన్నది. ఇప్పుడు బాంబేలో ఫిలిం ఇండస్ట్రీ ఉన్నది, హిందీ ఎంతో ట్రై చేశారు ఉత్తరప్రదేశ్లో పెట్టడానికి, హిందీ నోయిడాలో ఎంతో ట్రై చేశారు. భోపాల్ పక్కనే కదా, బాంబే గంట ఫ్లైట్ కదా, అవ్వలేదు. పట్నాలో అవ్వలేదు. భోజ్పురి ఫిల్మ్స్ కూడా పట్నాలో తీయవలసింది బాంబేలో చేస్తున్నారు. అందువల్ల ఇది ఆంధ్ర తీరంలో చేశారు. మరి ఎలాగ అడ్రస్ చేస్తారు గాంధీ ఫ్యామిలీ? అక్కడికి వచ్చి తెలంగాణలో మాకు తప్పట్లు కొట్టాలి మేము ఇచ్చామంటే ఇక్కడ క్షమాపణ కోరతారా? అయిన పని ఏమి అవ్వదు. క్షమాపణ కోరి ఏదో మీకు మంచిగా చేశాం దేశానికి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఆ 175 సీట్లలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మినిస్టర్లు చక్కగా ఎంజాయ్ చేశారు. వాళ్ళందరూ పోటీ చేస్తే లైఫ్ వస్తుంది. ఆ పెద్ద పేరు వాళ్ళు బలం వాడుకుంటారు, ఓటు పెరుగుతుంది అని నేను భావిస్తున్నా. కానీ చేస్తారా, తప్పుకుంటారా, అది చూడాలి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు ఊపిరి పోసే దాంట్లో భాగంగా షర్మిలను హైలైట్ చేయాలనే ఆలోచనలో ఉంది అనే ఒక ఊహాగానాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ ఎన్నికల్లో కొంత యాక్టివ్ అవ్వడానికి ట్రై చేశారు కానీ ఇక్కడ కుదరలేదు షర్మిలకి. మరి ఏపీలో షర్మిల స్ట్రెంగ్త్ని యూజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఎంతవరకు అవకాశం ఉందంటారు? తప్పకుండా వచ్చి తిరిగితే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కదా. ఓన్ ఫ్యామిలీ మెంబరు ఆమె వ్యతిరేకం తిరుగుతుందా, జనరల్గా తిరుగుతుందా, కాంగ్రెస్కి ఓటేయండి తప్పుకుంటుందో చూడాలి. అంత డైరెక్ట్గా బ్రదర్తో వ్యతిరేకంగా ఫైట్ చేస్తాదంటే నాకు కనపడట్లేదు ఈవేళ కూడా. కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుగుతా, మీటింగ్లకు వెళ్తా, కాంగ్రెస్కి ఓటేయండి చాలా గొప్ప పార్టీ, మా నాన్నగారు చేశారు, మా అమ్మగారు చేశారు అని చెప్తే అంతవరకే కానీ డైరెక్ట్గా బ్లడ్ ఫైట్ ఉండదు. తర్వాత ఆమె పోటీ చేస్తుందా ఎలక్షన్లో, అది చాలా ముఖ్యం. పోటీ చేస్తుందా, పోటీ చేస్తే బాగుంటుంది. ఎక్కడ కడపలో, రాయలసీమలో చేయాలి. ఎక్కడో వచ్చి ఏలూరులో చేస్తాను, విశాఖపట్నంలో చేస్తాను కాదు. అవి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది, ఎంత సీరియస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే ఇద్దరికి సంబంధించి, ఇటు విలువలకు సంబంధించి ఇప్పుడు ఓపీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో ఆయన జైల్లో ఉన్న సమయంలో పార్టీని నిలబెట్టారు, పాదయాత్ర చేశారు, అసలు చాలా హడావుడి చేశారు. అంటే ఒక మేజర్ ఫిగర్ అయ్యారు పార్టీలో. తీరా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మీద అప్పుడు ఫైట్ చేశారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ గొప్ప పార్టీ అని మీరు అన్నట్లుగా కాంగ్రెస్ గొప్ప పార్టీ ఓట్లేండి అని చెప్పి అడిగితే, ఓవైపు చెల్లెలు అంత నిలబడ్డ చెల్లెల్ని వదిలేసుకున్నారని ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక నెగిటివ్ వైబ్ లాగా తయారైందో, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ని వెళ్ళి పొగడాలంటే ఇటు షర్మిలా గారికి కూడా అంతే అవుతుంది కదా. అది ఎలా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? అసలు ఛాన్స్ ఉందంటారా? అది పెద్ద ప్రజలు పట్టించుకోరు. అవి ఎంతవరకు ఎంత సీరియస్గా ఉంటుందంటే కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది. అవి ఏదో వచ్చేసి 20% ఓటుకు
175 సీట్లలో ఎవరైతే కాంగ్రెస్ను బాగా ఉపయోగించుకున్నారో, కొంతమంది వ్యాపారస్తులు అందరూ డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారు. అందరికి తెలుసు కదా, మనకి కొత్త రహస్యమా అంతా. వాళ్ళందరితో పోటీ చేయించాలి. నేను అనుకుంటున్నా దాంట్లో 50% జనం వద్దంటారు. ఎందుకంటే వాళ్ళు క్లవర్గా తప్పించుకుంటారు. మేము ఓట్లో బాగోలేదు, ఇంకొని పెడతాం, కొత్త రక్తం అని తప్పించుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఇక్కడ ఏదో ఆంధ్రాలో 5%, 10% ఓట్లు తెచ్చేసుకుంటావు అనుకుంటున్నారంటే ఇవన్నీ చేయాలి, అన్ని చేయాలి. ఇవన్నీ చేసి చేస్తారా, చేయగలుగుతారా? షర్మిల గారు డైరెక్ట్ ఫైట్ ఆమె దిగుతుందా? ఊరికనే దానికే వస్తే దిగుతుందా? డైరెక్ట్ ఫైట్ అంటే ఆమె పోటీ చేయాలి. పోటీ చేస్తే గెలుస్తుందో ఓడిపోతుందో తెలిసిపోతుంది. అంత కీన్ కాంపిటీషన్ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఆంధ్రప్రదేశ్లో ఎవరో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున, లేకపోతే బీజేపీ తరఫున కూడా, బీజేపీ కూడా ఫెయిల్ అవ్వింది, అధికారంలో ఉంది, పొత్తు పెట్టుకుంటూనే ఎవరైనా ఓట్లు వేస్తారు బీజేపీ క్యాండిడేట్. సో అవన్నీ చూసాక 3 ప్రాంతీయ పార్టీలు బలమైనవి ఉన్నాక ఎవరు వచ్చినా కొద్దిగా ఓట్ పర్సెంటేజ్ పెరుగుతానికి షర్మిల గారు ఉపయోగపడతారు, నేను ఉపయోగపడతా, మీరు ఎవరైనా ఉపయోగపడతారు. 175 సీట్లలో మాజీ మంత్రుల్ని, మాజీ ఎంపీలని పోటీ చేయమని చెప్పాలి. చేస్తే దాంట్లో కొద్దిగా ఊపిరి గాలి వస్తాయి. కానీ చేస్తారా? రైట్, చూద్దాం. మరి కొత్త ఊపిరి పోసేందుకు ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో. చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు, మాతో ఇవాళ జాయిన్ అయ్యేందుకు, పలు అంశాల మీద మాతో డిస్కస్ చేసినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.